ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు స్థానిక అంగన్వాడీ స్కూల్లో పిల్లలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు ఫేస్ యాప్ వల్ల నెలకి 4 సార్లు స్కూళ్ల చుట్టూ తిరిగినా నెట్వర్క్ లేదని అంగన్వాడీ టీచర్స్ చెప్పడంతో సరుకుల కోసం గర్భిణీ స్త్రీలు, మహిళలు ఒకటికి 4 సార్లు ఇంట్లో పని వదులుకొని స్కూల్ చుట్టూ తిరిగినా కూడా నెట్వర్క్ లేదని మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లడం జరుగుతున్నది. నెలలో 4 సార్లు స్కూలుకి సరుకుల కోసం రావడం, నెట్వర్క్ సరిగా లేకపోవడం, మళ్లీ తిరిగి ఇంటికి పోవడం ఇదే మా పరిస్థితి అయిందని, అందుకని దయ ఉంచి అధికారులు పాత పద్ధతిలో రిజిస్టర్లో పేరు నమోదు చేసుకొని సంతకం పెట్టించుకొని మాకు సరుకులు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాము. అదేవిధంగా మరియు మాకు ప్రతి నెలకి సరుకులు అంగన్వాడీ టీచర్స్ ఇస్తున్నారని బాధ్యతలు తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ మాట్లాడుతూ ఫేస్ యాప్ వల్ల మేము కూడా అవస్థలు, ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీ టీచర్స్ తెలిపారు. లేకపోతే మేము ఫేస్ యాప్కి రాలేకపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. గర్భిణీ స్త్రీ కదా, రావాలంటే ఇబ్బంది పడుతున్నాం. మాకు సంతకం పెట్టి తీసుకునే విధంగా చేయండి. విధంగా అధికారులు తెలియజేయండి. రెస్టారెంట్ అండి, 2వ అంగన్వాడీ స్కూల్ నందు బాలింతగా ప్రతి నెల ఫేస్ యాప్ ద్వారా సరుకులు తీసుకోవడానికి వస్తున్నాను. చిన్నపిల్లలతో నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ ఫేస్ యాప్ తీసేసి నార్మల్గా సైన్ చేసి ఇచ్చే విధంగా చేయండి. ప్రతి నెల సరుకులు టైంకి ఇస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మమ్మల్ని టైంకి పిలిచి ఎప్పుడు ఇవ్వాల్సినవి అప్పుడు ఇస్తున్నారు. మా బాబుని కూడా రీసెంట్గానే ప్రీ స్కూల్లో జాయిన్ చేశాను. నాకేం ప్రాబ్లం లేదు, అన్ని సౌకర్యాలు అండి. నా పేరు మల్లేశ్వరి నాగశెట్టి. ఇది పామూరు ఫస్ట్ వార్డ్ అండి. ఇక్కడ ఆన్లైన్ సరిగా రావట్లేదు, దానివల్ల ఫొటోస్ రావట్లేదు. పాపం అంగన్వాడీ స్కూల్ టీచర్లు కానీ, ఆయాలు కానీ పొద్దునస్తూ తిరగాలన్నా కష్టం అవుతుంది. మమ్మల్ని పిలిచినా మాకు తిరగాలన్నా కష్టం అవుతుంది. అట్లా పాత పద్ధతి ప్రకారం బుక్లో సంతకం పెట్టుకొని అట్లా ఇచ్చే పని అయితే బాగుంటుందండి. మాకు ఇలా దగ్గర అయితే 2-3 సార్లు వస్తారు, దూరం నుంచి రావాలంటే కష్టం అవుతుంది. దానివల్ల దయచేసి మీరు మళ్ళీ పాత పద్ధతిని పెట్టాలని, సంతకం పెట్టించుకోవాలని కోరుతున్నాను. సంతకం పెట్టించుకొని మాకు సరుకులు ఇచ్చేటట్టుగా మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.